హాయ్ హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈ రోజు మన వీడియోలో జేఈ మెయిన్ 2024 కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి నిన్నే రిలీజ్ అయింది. సో మీరు అప్లై చేయడానికి ఎవరైతే రెడీగా ఉన్నారో అప్లై చేసేటప్పుడు ఏ ఆప్షన్ దగ్గర ఎలాంటివి ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. కంప్లీట్ గా స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్ గా మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. సో ఎవరైనా సరే ఈ వీడియో ప్యారలల్ గా చూసుకుంటూ కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసి మీరైతే ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో అంత ఈజీగా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని సెలెక్షన్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఓపెన్ చేయాల్సినటువంటి వెబ్సైట్ ఏంటంటే www.nta.nic.in. సో nta.nic.in ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు అక్కడ స్టూడెంట్ యాక్టివిటీ కనపడుతుంది. దాన్ని ఓపెన్ చేసినట్లయితే ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది. అండ్ తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అని కనిపిస్తుంది. రిజిస్టర్ చేసుకోవడం అంటే ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీరు అక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీ నేము అండ్ మీ సర్నేము చాలా జాగ్రత్తగా అయితే ఇవ్వండి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఖచ్చితంగా అప్లై చేసే స్టూడెంట్కి ఈమెయిల్ ఐడి ఉండాలి. అండ్ మీ ఫ్రెండ్ ఈమెయిల్ ఐడితో మీరు అప్లై చేయకండి. మీ ఈమెయిల్ ఐడి మీ ఫ్రెండ్కి ఇవ్వకండి. చాలా జాగ్రత్త అయితే వహించండి. ఇది కంప్లీట్ మీరు రేపు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు కాలేజీకి వెళ్ళేంత వరకు అదే మెయిల్ ఐడి, అదే మొబైల్ నెంబర్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? సో మొబైల్ నెంబర్ అనేది పర్మనెంట్ మొబైల్ నెంబరు, అది మీది, అంటే మీ ఫ్యామిలీలో ఉన్న నెంబర్నే ఇవ్వండి. ఓకేనా? సో ఎందుకంటే అలర్ట్స్ దానికే వస్తాయి. రేపు పొద్దున మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినాక రౌండ్ బై రౌండ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దానికే వస్తుంది. మీరు ఏదైనా క్వెరీస్ రైస్ చేసినప్పుడు మీ డాక్యుమెంట్స్ ఏమైనా తప్పులు వస్తే ఆ తప్పుల్ని సరి చేసుకోవడానికి కూడా లింక్స్ కూడా ఆ మొబైల్కే వస్తాయి. చాలా జాగ్రత్త అయితే వహించాలి. సో ముందుగా మెయిల్ ఐడి ఉండాలి. అండ్ ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అవి ఎంటర్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మీరైతే రిజిస్టర్ అయిపోతే ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది మీకు. ఆ అప్లికేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్ ఆ రెండు కూడా కంప్లీట్గా మీరు జాయిన్ అయ్యేంత వరకు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అది స్క్రీన్ షాట్ తీసి మీరు మెయిల్లో పెట్టుకోండి. మీ పర్సనల్ మీ పేరెంట్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, మదర్ కానీ వాళ్ళ మొబైల్స్ కూడా పంపించి సేవ్ చేసుకోమని చెప్పండి. రైట్. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఏంటంటే లాగిన్ అండ్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు దాకా మనం చెప్పింది లాగిన్ అండ్ ఐడెంటిఫికేషన్ సంబంధించి క్యాండిడేట్ నీడ్ టు సెలెక్ట్ ఎనీ వన్, అంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో అదేంటంటే లాగిన్ ఐడెంటిటీ మీరు నాకు తెలిసి లాగిన్ యూజింగ్ పాన్ కార్డ్ నెంబర్, మీకు పాన్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ కాకుండా ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది, లాగిన్ యూజింగ్ ద ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్. మీరు ఆధార్ నంబర్ ప్రకారం బేస్ చేసుకొని మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఫస్ట్ చేయాల్సింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఆధార్ నంబర్ అయితే యూజ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ అథెంటికేషన్ అట్ ద ఎగ్జామ్ సెంటర్. ఎగ్జామినేషన్ అథెంటికేషన్ అంటే అక్కడ ఏంటంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు తీసుకొస్తారా లేదా ఎనీ రిలవెంట్ గవర్నమెంట్ ఐడి తీసుకొస్తారా విత్ ఫోటో అనేది రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే ఎనీ అదర్, అంటే అప్పటికి ఆధార్ అవైలబుల్ లేదనుకోండి. ఆల్మోస్ట్ అందరికి 99% ఆధార్ అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేసు మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అనో, కాలేజ్ ఐడి అనో, లేదా కాలేజ్ ఐడెంటిటీ కార్డు, లేదా ఇంకా పాస్పోర్ట్, లేదా ఇంకేదైనా సంథింగ్ మీకు ఉంటే పాన్ కార్డ్ లాంటిది ఉంటే కూడా అవి కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూస్ చేసుకున్న ఆప్షన్ జస్ట్ నామినల్ గానే, వీటి వల్ల ఏమీ మనకి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి రావు. మీరు ఏ ఐడి కార్డు తీసుకెళ్ళాలనుకుంటారో దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్. సో పర్సనల్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇక్కడ క్యాండిడేట్ నేమ్, మీ క్యాండిడేట్ నేమ్ ఇచ్చేస్తారు మీరు. అండ్ ఆ తర్వాత ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్, మదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి జాగ్రత్తగా. 10th క్లాస్ మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వేయండి. సో 10th క్లాస్ మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వేయకుండా వేరే డేట్ ఆఫ్ బర్త్ వేస్తే మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 10th క్లాస్ మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వేయండి. అది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఆధార్ కార్డులో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇన్ కేసు ఆధార్ కార్డులో లేకపోయినా ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఆధార్ కార్డు ఇప్పుడే అప్డేట్ చేసుకోవాల్సిన పని లేదు. మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం 10th క్లాస్ మెమోలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్నే ఎంటర్ చేయండి. ఆధార్ కార్డులో లేకపోతే ఈ అప్లికేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఒక 1 డే మీరు టైం తీసుకొని ఆధార్ కార్డు అప్డేట్ సెంటర్కి వెళ్ళి అక్కడ అప్డేట్ చేయించుకోండి. 10th క్లాస్ మెమో ప్రకారం పేరు, సర్నేము, అడ్రస్ అండ్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా అప్డేట్ చేయించుకోండి. సో మీరు రాయాల్సిన డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే 10th క్లాస్ మెమోలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్. అండ్ జెండర్, ఐడెంటిటీ టైప్, తర్వాత ఐడెంటిఫికేషన్ నెంబర్. సో ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే అక్కడ మీరు ఆధార్ యూజ్ చేసుకోండి, ఆధార్ పెట్టేసి సరిపోతుంది. ఆ తర్వాత ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. చాలా మందికి ఉన్నటువంటి డౌట్, నాకు దాదాపు రాత్రి 7-8 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆల్రెడీ లాంగ్ టర్మ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ ఏమో కోటాలో ఉన్నారు 2-3, కొంతమంది స్టూడెంట్స్ ఏమో IIIT జాయిన్ అయ్యి వాళ్ళు ఇప్పుడు రాయడానికి ట్రై చేస్తున్నారు, ఎన్ఐటీకి వద్దామని. కొంతమంది స్టూడెంట్స్ GFTAలో జాయిన్ అయ్యి మళ్ళీ జేఈ మెయిన్ రాద్దామని చూస్తున్నారు.
మరి వాళ్ళు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళ కాలేజెస్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ సెంటర్ పెట్టాలి, ఎగ్జామ్ ఎక్కడ రాయాలి, నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రజెంట్ అడ్రస్ అనేది మీ కాలేజీ అడ్రస్ ఇచ్చుకోండి. మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయడానికి పాసిబిలిటీ ఉంది, జనవరి 24 నుంచి 31 మధ్యలో మీకు వచ్చేటువంటి డేట్స్, ఆ డేట్లలో మీరు ఎక్కడ ఉంటారు, సాధారణంగా కాలేజెస్లో ఉంటారు. సో కాలేజీకి దగ్గరలో ఉన్న సెంటర్ పెట్టుకుంటే నీకు ప్రిపరేషన్కి పెద్ద ఇబ్బంది ఉండదు. జర్నీ కానీ, ట్రావెలింగ్ కానీ, ఆ టైంలో ఎగ్జామినేషన్ డ్యూరేషన్లో పెద్ద వరీ అవ్వాల్సిన పని ఉండదు, మీరు రిస్క్ తీసుకోవాల్సిన పని ఉండదు. కాబట్టి ప్రజెంట్ అడ్రస్ అన్నది మీరున్నటువంటి కాలేజీ అడ్రస్ రాసుకోండి. ఇన్స్టిట్యూట్, కాలేజ్ ఏదైతే సరే ఆ అడ్రస్ రాసుకోండి. అండ్ పర్మనెంట్ అడ్రస్ అన్నప్పుడు మీ నేటివ్ ప్లేస్ ఉంది కదా, మీ నేటివ్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ రాసుకోండి. అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం జిల్లా స్టూడెంట్ హైదరాబాద్లో చదువుతున్నాడు, సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఫిడ్జీలో చదువుతున్నాడు. వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఎగ్జామ్ రాయాలంటే అక్కడ అడ్రస్ పెట్టుకోండి, ప్రజెంట్ అడ్రస్ అక్కడ పెట్టుకోండి. దాని ప్రకారం మీకు ఏమంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటర్సే చూపిస్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి సెంటర్స్ ఏమైనా ఉంటే చూపిస్తే అక్కడ మీరు ఏవైనా 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది అనమాట. అంటే ఎగ్జామ్ మీరు అక్కడే రాయాల్సి ఉంటుంది. మీరు ఖమ్మం పెట్టేస్తే 2, ఓకేనా, ఖమ్మం దగ్గరలో ఉన్నటువంటి సెంటర్లు చూపిస్తుంది. మీరు ఖమ్మం పెట్టుకోవాలి, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఖమ్మం రావాలి, ఎగ్జామ్ టైంకి రావాలి, దానికి ఒక పెద్ద మైండ్ సెట్ అవసరం, అండ్ మీ ప్రిపరేషన్ ల్యాగ్ అవుతుంది. సో కాబట్టి అలాంటివి పెట్టుకోకండి, ఓకేనా. సో వీడియో ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ దొరుకుతాయి, ఎవరు కూడా స్కిప్ చేయకండి, ఓకేనా. రైట్. సో ఇది ప్రజెంట్ అడ్రస్ కి, పర్మనెంట్ అడ్రస్ కి. నెక్స్ట్ అలాగే సెషన్ 2కి మీ ఇష్టం, మీరు ఎక్కడైనా పెట్టుకోండి, ఇది ఓన్లీ ఫర్ సెషన్ 1కే కాబట్టి. ఇక్కడికి వచ్చేస్తే మీరు డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా, పర్సనల్ డీటెయిల్స్, స్టేట్ కానీ, డిస్ట్రిక్ట్ కానీ, పిన్ కోడ్ కానీ, అన్ని సిటీ, టౌన్ అన్ని అడుగుతుంది, అన్ని ఫిల్ చేశాను. అక్కడ మీరు ఉన్నటువంటి ప్రజెంట్ దానికేమో ప్రజెంట్ అడ్రస్ ఇచ్చుకోండి, పర్మనెంట్ దానికేమో మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ రాసుకోండి. నెక్స్ట్ చూజ్ పాస్వర్డ్ కన్ఫర్మేషన్. పాస్వర్డ్ కోసం ఆ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మీరు కరెక్ట్గా పాస్వర్డ్ అనేది మీకు గుర్తుండేలాగా ఇచ్చుకోండి. నామినల్ పాస్వర్డ్ మీరు రెగ్యులర్గా దాన్ని యూజ్ చేస్తుంటారు కాబట్టి, అండ్ ఇప్పుడు యూజ్ చేయరు కానీ రేపు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు. అండ్ అలా తర్వాత మీరు జోసాలో పార్టిసిపేట్ చేసేటప్పుడు రౌండ్ బై రౌండ్ దాదాపు 1.5 month వరకు దాన్ని యూజ్ చేస్తూనే ఉండాలి. ప్రతి రోజులో దాదాపు 5-6 సార్లు, 10 సార్లు, 20 సార్లు కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. కాబట్టి చాలా నామినల్గా ఉండేటువంటి పాస్వర్డ్ చూజ్ చేసేసుకోండి. సెక్యూరిటీ పిన్ అంటే సెక్యూరిటీ క్వశ్చన్ ఉంటుంది, అక్కడ మీరు ఏదో అక్కడ చూపిస్తుంది, దాన్ని బట్టి మీకు కావాల్సిన సెక్యూరిటీ క్వశ్చన్ అది కూడా రాసుకొని ఉండండి. అండ్ సెక్యూరిటీ ఆన్సర్, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇస్తున్నారో కూడా రాసుకొని ఉండండి. ఆ తర్వాత సెక్యూరిటీ పిన్ అక్కడ కనిపిస్తుంది కదా, క్యాప్చా ఉంటుంది, ఆ క్యాప్చా ఎంటర్ చేసి అండ్ మీరు అక్కడ చూపిస్తే ఎంటర్ చేసిన తర్వాత మీకు అప్పుడు ఆ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒక పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఇది పర్సనల్ డీటెయిల్స్కి వచ్చేది. ఫస్ట్ మనం ఏం చేయాలి, రిజిస్టర్ అవుతున్నాం, రిజిస్టర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఆ తర్వాత ఇక మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో జెండరు, ఫాదర్ నేము, మదర్ నేము, అండ్ ఆ తర్వాత నేషనాలిటీ, ఆ తర్వాత మీరు యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన వాళ్ళ, స్టేట్, ఇవన్నీ అడుగుతుంది. కేటగిరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ కేటగిరీ. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఇవి జనరల్గా పెట్టేస్తారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అనేది తెలిసిపోతుంది. ఎస్సీ క్యాస్ట్, ఎస్సీ కమ్యూనిటీ ఎస్సీ పెట్టేస్తారు. ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు రాసేస్తారు అనమాట. సో పీడబ్ల్యూడి అనేది కూడా ఏదైతే ఉందో మీకు ఉన్నటువంటి పీడబ్ల్యూడి 40% పీడబ్ల్యూడి అనేది ఉండాలి. అది ఉందా లేదా చూసుకున్న డాక్యుమెంట్లో. పీడబ్ల్యూడి అయితే పీడబ్ల్యూ పెట్టేసుకోండి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ ఇలా పెట్టేస్తారు, ఓకేనా. బట్ ఎక్కడ చేంజ్ వస్తుందంటే బీసీ స్టూడెంట్స్ ఉంటారు. ఈ బీసీ వాళ్ళు ఏం పెట్టాలి, ఈ బీసీ స్టూడెంట్స్ ఏం పెట్టాలంటే ఓబీసీ అని పెట్టుకోవాలి. ఓబీసీ అని పెట్టాలి. బీసీ వీళ్ళ క్యాస్ట్ అనేది సెంట్రల్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సెంట్రల్ ఫార్మేట్ లో అంటే సెంట్రల్ కేటగిరీ లిస్ట్, సెంట్రల్ క్యాస్ట్ లిస్ట్ ఉంటుంది. ఆ సెంట్రల్ క్యాస్ట్ బీసీ లిస్ట్ లో మీకు సంబంధించిన లిస్టు, మీ సంబంధించిన క్యాస్ట్ పేరు ఉందా లేదా చూసుకోవాలి. ఉంటే అది ఓబీసీకి సంబంధించింది, ఓబీసీ ఆప్షన్ పెట్టుకోండి. బీసీ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఓబీసీ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ అలాగే ఏ కేటగిరీ లేని స్టూడెంట్స్ ఓసీ అని పెట్టుకోండి. ఓపెన్ కేటగిరీ ఉంటుంది, ఓపెన్ అని ఉంటుంది. కేటగిరీ లేని వాళ్ళు ఓపెన్ అని పెట్టండి. బీసీకి సంబంధించిన వాళ్ళు ఓబీసీ అని పెట్టండి. ఒకవేళ మీ కేటగిరీ సెంట్రల్ క్యాస్ట్ లిస్ట్ లో, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన సెంట్రల్ లిస్ట్ లో మీ కేటగిరీ లేనట్లయితే, ఏది బీసీ కేటగిరీ, బీసీ ఉపకులాలు ఉన్నాయి, బీసీ ఏ, బీసీ, డిఈ, వీళ్ళలో ఏ క్యాస్ట్ అయినా సరే ఆ క్యాస్ట్ నేము సెంట్రల్లో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్లో లేకపోతే మీరేం చేయాలి, మీరు కూడా బిలాంగింగ్ టు ఓపెన్ కేటగిరీ, ఓకేనా. సో మీరు ఓబీసీ పెట్టినా పెద్ద నష్టమే ఉండదు. మీకు ఓబీసీ కాకపోతే ఏమవుతుంది, అప్పుడు మీరు బీసీ అయిపోతారు, అంటే ఓసీ అయిపోతారు. ఓబీసీ కాకపోతే ఓపెన్ అయిపోతారు. ఓబీసీ పెట్టారనుకుందాం, మీరు కౌన్సిలింగ్ వెళ్ళడానికి మీకు ఓబీసీ కాదు, మీ క్యాస్ట్ అనేది ఓబీసీలో లేదు, సో మీరు ఓబీసీకి సంబంధించిన వాళ్ళు కాదు అన్నప్పుడు
మీకు ఓపెన్ కేటగిరీ అవుతారు. ఆల్రెడీ మీరు జేఈ మెయిన్ రాసినప్పుడు ఓపెన్ కేటగిరీ సంబంధించినటువంటి ర్యాంక్ కూడా వస్తుంది. సిఆర్ఎల్ ర్యాంక్ అంటారు, కామన్ ర్యాంక్ లిస్ట్. ప్రతి ఒక్కరికి కూడా సిఆర్ఎల్ వస్తుంది. సో ప్రతి ఏ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ కైనా సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటుంది. అక్కడ తర్వాత కమ్యూనిటీ ర్యాంక్ ఉంటుంది. కమ్యూనిటీ అంటే వాళ్ళ పర్టికులర్ క్యాస్ట్, సిఆర్ఎల్ అంటే కామన్ ర్యాంక్. సో 12 లక్షల మందిలో ఎంత ర్యాంక్ వచ్చిందో ఇక్కడ వస్తుంది, అండ్ మీ పర్టికులర్ కమ్యూనిటీలో ఎంత ర్యాంక్ వచ్చిందో ఇక్కడ వస్తుంది. ఒకవేళ మీరు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాదు అనుకుందాం, మీరు దీనికి ఎలిజిబుల్ కాదు అన్నప్పుడు ఏం చేస్తారు, ఈ ర్యాంక్ చూస్తారు. సిఆర్ఎల్ ర్యాంక్ చూసి మీకు సిఆర్ఎల్ ర్యాంక్ ప్రకారం సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. అందుకే 2 ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? సో మీరు ఈడబ్ల్యూఎస్ పెట్టాలా? ఈడబ్ల్యూఎస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ మేము ఈడబ్ల్యూఎస్ అవుతామా లేదా అనేది నేను చెప్పాను కదా లాస్ట్ ఇయర్. ఈడబ్ల్యూఎస్ అనేది ఎలా తీసుకోవాలి అనేది మనం గత వీడియోలో చేశాము. మీరు ఈడబ్ల్యూఎస్ కి చెందిన వాళ్ళు అని మీరు అనుకోవడం కాదు, మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, మీ ఫాదర్ని, బ్రదర్ని, మదర్ని ఎవరినో ఒకరిని పంపించండి, వాళ్ళని అడగమని చెప్పండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ మీకు ఇస్తాము అన్నప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ పెట్టండి. ఈడబ్ల్యూఎస్ పెట్టడం వల్ల మీకు ఏంటంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఉంటుంది. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి రాని సీటు ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవడం వల్ల వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ పెట్టాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఓన్లీ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే. అది కూడా ఈడబ్ల్యూఎస్ ఇస్తారు అనుకుంటేనే. ఎవరికి ఇస్తారు కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. వీళ్ళు 8 lakh ఫ్యామిలీ ఇన్కమ్ ఉండాలి, అండ్ పర్టికులర్ రేంజ్ వరకు మాత్రమే ల్యాండ్ ఉండాలి. సో చాలా ప్రొసీజర్ ఉంటుంది దానికి ఇవ్వడానికి. దాన్ని బేస్ చేసుకొని మీకు ఇస్తారా లేదా తెలుసుకొని అప్పుడు మాత్రం ఇచ్చుకోవాలన్నమాట ఈడబ్ల్యూఎస్ అనేది. ఓబీసీ స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్ పెట్టుకుంటాను అంటే అవ్వదు, అది మిస్టేకెన్, తప్పు చేస్తున్నట్లే. అంటే ఒక బీసీఏ క్యాస్ట్ సంబంధించిన స్టూడెంట్ నేను ఈడబ్ల్యూఎస్ పెట్టుకుంటాను సార్ అంటే అది తప్పు. ఓకేనా? అప్పుడు నువ్వేమవుతావు అంటే ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతావు. నువ్వు ఈడబ్ల్యూఎస్ కాదు కదా, అయినా సరే పెట్టావు కాబట్టి నేను రిజెక్ట్ చేయడం ఉండదు, కానీ నీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఇవ్వకుండా ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ర్యాంక్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. నిన్ను బీసీ కాబట్టి బీసీలోకి చేర్చరు. అనవసరంగా నీ యొక్క బెనిఫిట్ని నువ్వు కోల్పోయినట్లు అవుతుంది. కాబట్టి ఓన్లీ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అవుతారో ఎలా తెలుసుకుంటాం సార్ అంటే చెప్పే కదా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, దాన్ని బట్టి తెలుస్తుంది మీకు. అప్పుడు మాత్రం ఈడబ్ల్యూఎస్ పెట్టండి. కేటగిరీ పెట్టేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, అస్సలు మిస్టేక్ చేయొద్దు. ఓకేనా? రైట్. సో కేటగిరీ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కేటగిరీ పెట్టిన తర్వాత మీ యొక్క ఏది పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయితే పీడబ్ల్యూడి అని క్లిక్ చేస్తారు. ఇక అవన్నీ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. ఇక్కడ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, మీడియం ఆఫ్ స్కూలింగ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు ఏ మీడియంలో చదువుతున్నారు అనేది, ఇవన్నీ కూడా జనరల్గా అందరికీ అర్థమవుతాయి. క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో ఉండాలి, జనరల్గా ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. ఇంగ్లీష్ తెలుగు పెట్టుకుంటే మీ ఇష్టం, అది పెట్టండి. ఇంగ్లీష్ అయితే పెట్టండి పక్కాగా, అది కామన్గా ఉంటుంది అందరికి. అండ్ ఎగ్జామినేషన్ స్టేట్ చాయిస్ 1, చాయిస్ 2, చాయిస్ 4 స్టేట్స్ వస్తాయి. 4 సెంటర్స్ వస్తాయి. అది దేన్ని బేస్ చేసుకుని వస్తాయి అంటే మీరు ఏది ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని వస్తాయి. పైన ప్రజెంట్ అడ్రస్ ఇచ్చారు కదా, దాన్ని బేస్ చేసుకుని 4 సెంటర్లు చూపిస్తుంది. 4 సెంటర్లు మీ దగ్గరలో ఉన్న వాటిని ప్రకారం ఆర్డర్లో పెట్టుకోండి. ఎగ్జామ్ సెంటర్ ఇచ్చే కంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే సెషన్ ఆఫ్ ఎగ్జామ్ అప్లయింగ్ ఫర్ అంటే మీరు సెషన్ 1 అని పెట్టండి. అండ్ ఆ తర్వాత అప్లయింగ్ ఫర్ మీరు దేనికి అప్లై చేస్తున్నారు, పేపర్ 1, పేపర్ 2, అలాగే పేపర్ 1 and 2. సో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. పేపర్ 1 and 2 అయితే అప్లై చేయండి. సో పేపర్ 1 and 2 కూడా ఒకటే ఫీజు ఉంటుంది. ఆ ఫీ డీటెయిల్స్ కూడా సేమ్. పేపర్ 1 and 2కి ఒకటే ఫీజు కట్టాల్సి ఉంటుంది. అండ్ ఓన్లీ పేపర్ 2 రాయాలంటే అక్కడ పేపర్ 2 అంటే ఏంటి, మీకు ఓన్లీ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ ఉంటుంది. పేపర్ 1 ఓన్లీ అంటే ఏంటంటే ఓన్లీ జేఈ మెయిన్ ఫర్ బీఈ బీటెక్ ఉంటుంది. 2 అప్లై చేసుకోండి. 2వ పేపర్ మీకు ఇష్టమైతే రాదురు, లేకుంటే లేదు. ఆ టైంకి అయితే కంపల్సరీగా జేఈ మెయిన్ పేపర్ 1 అయితే బీఈ బీటెక్ ఉంటుంది. పేపర్ 2 అనేది బీఆర్కు బీ ప్లాన్ ఉంటుంది. అది మీ ఇష్టం ఉంటుంది. రెండింటికి అప్లై చేసినా ఒకటే ఫీజు, ఒకదానికి అప్లై చేసినా ఒకటే ఫీజు. యాక్చువల్గా ఏంటంటే కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్కి కాలేజ్ యాజమాన్యమే పెట్టేస్తుంది. ఫస్ట్ ఇది పెట్టుకుని సెకండ్, థర్డ్, ఇది ఫోర్త్ ఇదని. మీకు ఓన్గా పెట్టుకోవడం అంటే మీ ఇష్టం అది. ఓకేనా? సో ఈ విధంగా చేయండి. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫర్ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్. సో ఇవి కూడా మీరు సిజిపిఏ పాయింట్స్ ఎన్ని వచ్చాయి, స్కూల్ బోర్డు పేరేంటి, రిజల్ట్ మోడ్, పాసా, ఫెయిలా, అండ్ కంపార్ట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి. అండ్ ఎన్ని సిజిపిఏ వచ్చిన, టోటల్ మార్క్స్ ఎన్ని, అప్టైన్ మార్క్స్ ఎన్ని, పర్సంటేజ్, రోల్ నెంబర్, స్కూల్ నేము, ఇవన్నీ కూడా పర్సనల్గా మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు, డౌట్స్ ఏమి ఉండవు. కొంచెం డౌట్గా ఉన్న వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫర్ 12th క్లాస్. ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే అపీరింగ్ మీద క్లిక్ చేయండి, మీకు ఇంకేం అడగదు. అండ్ ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్ అయితే మాత్రం మళ్ళీ మార్కులు అడుగుతుంది, ఎన్ని మార్కులు వచ్చినాయి, తర్వాత పర్సంటేజ్ ఎంత, హాల్ టికెట్ నెంబర్ ఎంత, ఇవన్నీ కూడా అడుగుతుంది. సో పెద్దగా
వాళ్ళు కూడా యాజ్ ఇట్ 10th క్లాస్ ఏదైతే ఫిల్ చేస్తారో అలానే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ప్రకారం ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత పేరెంట్ ఇన్కమ్. సో పేరెంట్స్ ఇన్కమ్కి వచ్చినప్పుడు సో వెరీ కేర్ఫుల్ అనమాట. ఇక్కడ చూస్తే పేరెంట్ ఇన్కమ్స్ వచ్చినప్పుడు ఫాదర్ క్వాలిఫికేషన్ రాయాలి. ఫార్మర్ అయితే ఫార్మర్ పెట్టండి, అండ్ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ పెట్టండి, మదర్ ఆక్యుపేషన్, గార్డియన్ క్వాలిఫికేషన్ గార్డియన్ ఎవరైతే అది అందరిది అక్కడ ఇచ్చిందంతా మీరు ఏదో ఒకటి అయితే ఫిల్ చేసి పెట్టేయండి. మీ ఫాదర్ ఒక ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని పెట్టేయండి, మదర్ ఎంప్లాయ్ అయితే మదర్ ఎంప్లాయ్ అని పెట్టేయండి, ఫార్మర్ అయితే ఫార్మర్ అని పెట్టండి. ఏది బిజినెస్ చిన్న బిజినెస్లు ఇలాంటి చేసుకుంటా ఉన్నా కూడా మీరు ఫార్మర్ అని పెట్టుకోండి, నో ప్రాబ్లం. తర్వాత అప్లోడ్ ఇమేజెస్. సో ఇమేజెస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదే మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ అనమాట. ఈ జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించి ఇక్కడ ఏమేమి అప్లోడ్ చేయాలి? క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ పెట్టాలి. సో ఫోటో అనేది ఇక్కడ మీకు బిలో ఫోటో అనేది బిలో 200 KB ఉండాలి. బిలో 200 KB. మంచి పాస్పోర్ట్ ఫోటో, వెనకాల బ్యాక్గ్రౌండ్ వైట్ గా ఉండాలి, చూసుకోండి. అండ్ ఆ తర్వాత క్యాండిడేట్ సిగ్నేచర్, మీ పేరు కూడా సిగ్నేచర్ అంటే మీరు ఇష్టం వచ్చినట్టు రాయకండి. ఇలా నేను సిగ్నేచర్ అయితే ఇలా చేస్తాను, ఇలా చేయకండి. మీరు కంప్లీట్ గా సిగ్నేచర్ అంటే మీ నేమ్ రాసుకోండి, ఓకేనా? మీ నేమ్ ఇనిషియల్ రాసుకోండి. రాసి దాన్ని స్కాన్ చేసి పెట్టాలి. అది కూడా బిలో 30 KB ఉండాలి, లెస్ దాన్ 30 KB ఉండాలి. ఇది సిగ్నేచర్ సైన్ అనమాట. ఆ తర్వాత పీడబ్ల్యూడి సర్టిఫికేట్ పెట్టారు కదా ఆల్రెడీ మీరు. ఎవరైనా పీడబ్ల్యూడి ఉన్న స్టూడెంట్స్ అయితే పీడబ్ల్యూడి డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడి డాక్యుమెంట్ వచ్చేసి లెస్ దాన్ 300 KB ఉండాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్ గా మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి అప్లికేషన్ అండ్ జేఈ మెయిన్కి మీరు చేయాల్సినటువంటి ప్రొసీజర్ అనమాట, ఓకేనా? సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా డైలీ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ.